అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటిస్. ఈ డయాబెటిస్‌ని తగ్గించుకోవడానికి ఒక చిట్కా చెప్తా ఈరోజు. చాలా ట్రై చేస్తున్నారు. చాలామంది మనం చెప్పిన చిట్కాలను కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు వాడేటువంటి మందులు తగ్గించుకుంటున్నాం మేము. ఇన్సులిన్ కూడా తగ్గుతుంది అని చెప్పి చాలామంది మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ చేసి చెప్పడం చేస్తారు. హ్యాపీ. నిజంగా. మేము వీడియోలు చేసినందుకు, జనాలు చూసి ఇంట్లో ఫాలో అయినందుకు, దానికి సార్థకత వచ్చిందని మేము అనుకుంటాం. ఈరోజు ఇంకోటి చెప్తాం. మనకు కావాల్సింది మర్రి చెట్టు. ఓకే. ఇంకా సిటీలో ఉన్నోళ్ళకైతే దొరకదు కానీ, విలేజ్‌లో ఉన్నోళ్ళకి మర్రి చెట్టు దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ మర్రి చెట్టుని వాడుకొని మనము షుగర్‌ని తగ్గించుకోవచ్చు. 3 వారాల నుంచి 6 వారాల్లో మీకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈజీగా తగ్గిపోతాయి. మీరు టాబ్లెట్ వాడితే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా తగ్గించుకునే మెథడ్ ఇది. ఈ మర్రి చెట్టులో కాయలు, ఆకులు రకరకాలుగా ఉంటాయి. మనకు కావాల్సింది మర్రి చెట్టు బెరడు గావాలి. మర్రి చెట్టుది ఎండిపోయింది కాదు. పచ్చి బెరడు కావాలి. ఫ్రెష్‌గా ఉండేటువంటిది. ఆ మర్రి చెట్టు బెరడు ఈ షుగర్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. పాత రోజుల్లో ఈ పనే చేసేవాళ్ళంట. మధుమేహం లాంటిది వచ్చింది అంటే అంటే అప్పట్లో డయాబెటిస్ మెలిటస్ అనే పేరు లేదు కదా! లో చక్కెర పోతుంది. చక్కెర వ్యాధి అనేవాళ్ళు దాన్ని. ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మర్రి చెట్టుని వాడేవాళ్ళంట. సో, అంటే పాత బుక్స్ అలా తీస్తూ ఉంటే దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మర్రి చెట్టులో ఏముంటాయని చెప్పి ఒక్కసారి మనం దాన్ని కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తాయని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి దాంట్లో. అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు పలాని కంటెంట్ అనేది ఇది ప్యాంక్రియాస్‌ని యాక్టివేట్ చేస్తుంది. లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ రిసెప్టార్స్‌ని యాక్టివేట్ చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తుంది అని చెప్పినటువంటి కెమికల్ బేస్డ్ ఐటెమ్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. దీంట్లో మనకు అల్లోక్రిప్టోపైన్ అని చెప్పి ఒకటుంటుందండి. ఇది స్పెషల్ ఆల్కలాయిడ్. దీంట్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అంటే ఓ మిథైల్ హెఫ్రోడినాల్ అని చెప్పి ఉంటుంది. ప్లస్ ఫ్యూరోక్వినోలిన్ అని చెప్పి ఉంటుంది. ఇవి చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాయి. అలాగే కౌమారిన్ అని చెప్పి, ఫ్యూరోకౌమారిన్స్ అని చెప్పి ఈ 2 అంటే అలోఫ్యూరోకెనాలిన్ అదొకటి, కౌమారిన్, ఫ్యూరోకౌమారిన్ ఇవి ఈ కాంబినేషను చాలా పెక్యులియర్. ఇవి తీసుకుంటే మనం చెప్పినయన్నీ జరుగుతాయి. అంటే మీ ప్యాంక్రియాస్‌ని యాక్టివేట్ చేయడము, బీటా లాంగర్హాన్స్ సెల్స్‌ని యాక్టివేట్ చేయడం. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం. ఈ 2 చేస్తాయి. దాంతో షుగర్ తగ్గకుండా ఏమవుతుందండి? ఖచ్చితంగా తగ్గుతుంది. ఏం చేయాలంటే మీరు పచ్చి బెరడు తీసుకోండి. మర్రి చెట్టు పచ్చి బెరడు తీసుకొనొచ్చి దాన్ని ఎండబెట్టొద్దు. డైరెక్ట్‌గా దంచండి. బాగా అంటే రోట్లో ఏసి దంచాలి. మిక్సీలో ఎయొద్దు. మిక్సీలో ఏసుకోవాల్సింది ఫుడ్డు. మనకు మందు కావాలంటే ఖచ్చితంగా దంచాల్సిందే. బాగా మెత్తగా దంచి, దాన్ని వస్త్రగాళితో అంట. అంటే బట్టలో పెట్టేసి పిండాలి. పిండితే ఆ జ్యూస్ ఒస్తుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి. మర్రి చెట్టు బెరడు బాగా దంచాలి. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ లిక్విడ్‌గా పేస్ట్ లాగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చని చెప్పారు. సో, దాన్ని చేసి దాన్ని వస్త్రగాళితం చేసి ఆ వచ్చినటువంటి ఆ వాటర్‌ని రోజు 30 ఎంఎల్ తాగాలి. 30 ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. పొద్దున్న లేవగానే పాచిపడత కాదు. బ్రష్ చేసేసుకొని దాన్ని 30 ఎంఎల్ డైరెక్ట్‌గా తాగాలి. దాంట్లో ఏమి యాడ్ చేయొద్దు. ఒక ఆప్షన్ ఇచ్చిందేంటంటే దాంట్లో కావాలి అంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ రసం. ఫ్రెష్‌గా పిండినటువంటి నిమ్మరసం. ముందుది కాదు మళ్ళీ. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలంటే దాంట్లో మీరు 30 ఎంఎల్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో ఒక 5 ఎంఎల్ నల్ల జీలకర్ర వేయొచ్చండి. నల్ల జీలకర్ర నూరినటువంటి రసం కూడా కలపొచ్చు. అవసరం లేదండి యాక్చువల్‌గా. దీంట్లో ఉన్న కెమికల్ కంటెంట్స్ సరిపోతాయి మనకు. కాబట్టి దాన్ని 30 ఎంఎల్ పొద్దున్నే తీసుకోవాలి. తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకి ఎటువంటి ఆహారం తీసుకోవడానికి లేదు. ఎంప్టీ స్టమక్‌తో ఉండాలి. ఎందుకంటే పొద్దున్నే తీసుకోగానే కొంచెం యాసిడ్స్ కూడా వస్తాయి. ఆ యాసిడ్స్ అనేటివి దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్‌ని ప్రాపర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసి బాడీకి అందిస్తాయి. లేదంటే ఫుడ్ తినేసామనుకోండి, అది కాస్త మిక్స్ అయిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఏదో అయిపోద్ది. అది ఫుడ్ అయిపోద్ది. అలా కాదు. మనం మందు లెక్కే వాడాలి. అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు ఏమీ తీసుకోకూడదు. ఆ తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే. వెయిట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. ఇది చేస్తే కనీసం ఒక 40 డేస్ చెప్పారు. మండలం రోజులు. ఇది గాని చేయగలిగితే తర్వాత మీరు టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం రాదు.
మీ ఇన్సులిన్ కూడా గ్రాడ్యువల్‌గా తగ్గుతూ ఉంటుంది అని చెప్పారు. చాలామంది క్లయింట్స్ మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి ముందు ఒకసారి బాడీ కొంతమందికేందంటే ఈ మందులు వాడి, వాడి, వాడి లివరు, కిడ్నీ, లంగ్సు, డైజెస్టివ్ సిస్టమ్, ఈ ప్యాంక్రియాస్ అంతా స్టకప్ అయిపోయి ఉంటాయి ఆ వాతంతో. నిండిపోయి ఉంటాయి. అందుకని ఇటువంటి థెరపీ ఏదైనా ట్రై చేసేటప్పుడు వాళ్ళకి ముందు ఒకసారి క్లీన్ చేసుకోండి అని చెప్తాం బాడీని. మొత్తం డీటాక్స్ చేసి పంపించేస్తాం. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఉంటుంది ప్రోగ్రామ్ అది. అది చేసేసిన తర్వాత ఇవి వాడితే ఏమీ చేయకుండా డీటాక్స్ చేయకుండా వాడుకున్న వాళ్ళకి ఒక 40 రోజులు, 60 రోజులు టైం పడుతుంది. ఒకసారి డీటాక్స్ చేసినోడికి 3 వారాల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు. చూడండి మిత్రులారా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ షుగర్‌ని తగ్గించుకోవాలి అంటే అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సరేనా? చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.